నెల్లూరు గణేష్ షూట్ ను అభివృద్ధి చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సమీపంలో శనివారం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నుడా కార్పొరేషన్ కు సంబంధించిన నిధులతో ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని అన్నారు. గ్రామ దేవత దీపోత్సవానికి సంబంధించి భవిష్యత్తులో 7.5 కోట్ల రూపాయలతో సంబంధించి చెరువు వద్ద మెట్లను ఆధునీకరణిస్తామని అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గణేష్ షూట్ అభివృద్ధికి నుడా తరపున తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని అన్నారు. మాజీ మేయర్ భానుశ్రీ, గణేష్ ఉత్సవ కమిటీ నేతలు సురేందర్ రెడ్డి, బయ్యావాసు, మహేష్, సత్య నాగేశ్వరరావు పాల్గొన్నారు. కదా మీరు 80 లక్షలు కాకుండా 7.5 కోటి మళ్ళీ సంవత్సరం రోజులు వారంకో కొనుక్కోతే ఈ వారం ఏంది అంతా అయిపోయిన తర్వాత పూల కిరీట్ 7.5 కోటి వెండి కిరీట్ గారు పని చేద్దాం. వెండి కోటింగ్ వెండి చొక్కా చెప్పండి. వెండి కోటింగ్ చూడండి ప్రసాద్ చూసి మాట్లాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇందాకే చెప్పును నుడా చైర్మన్ గారు కూడా వస్తున్నారని. ఈ గణేష్ ఘాట్కి కొత్తగా వారు చేపట్టబోయే పని వారి చేతే ప్రకటిస్తానని కూడా చెప్పాం. సురేందర్ రెడ్డి గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి గణేష్ ఘాట్ విషయంలో ఏదైతే చెప్పిందో అవన్నీ అవసరాలే. వారం అవసరం లేదు దానికి. చంద్రయ్య గారు మీరు ఎస్టిమేషన్ రెడీ చేశారు కదా, ఇక్కడి నుంచి పోయిన తర్వాత వీసీ గారిని అడగండి, ఎమర్జెన్సీ ఇస్తారని చెప్పండి, వచ్చేస్తున్న ఉత్సవాలని చెప్పండి, వెంటనే అప్రూవ్ చేస్తారు వాళ్ళు. చైర్మన్ ఒక మాట చెప్పి సాయంకాలం టెండర్లు పిలిచి, అంతే కదా. నైట్ ఎంత పొద్దుపోయినా మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా. ఎందుకు అయిపోతుంది, టైం వేస్ట్ ఉంది, టైం వేస్ట్ ఉంది. సంతోషం ఏంటంటే 80 లక్షలు ఆనందపడ్డాను నేను. కుడివిస్తే పండగ మెంటాలిటీ. 80 లక్షలు కాకుండా మరో 7.5 కోటి వచ్చే సంవత్సరం లోపు చేస్తానని చెప్పాడంటే ఇది నిజంగా మా ఎవరు కృషి కాదు, ఆ గణేశుడి ఆశీస్సులు శ్రీనివాసరెడ్డి లభించాయి. కాబట్టి గణేశుడి ఆశీస్సులతో, ముక్కోడు దేవతల ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారి ఆశీస్సులతో, ప్రజలందరి ఆశీస్సులతో, మాలాంటి వాళ్ళ సేవరాశులతో భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వాళ్ళు పోవాలని గణేష్ ఘాట్లో మనసా వాచా కోరుకుంటూ ఈ యొక్క టెండర్లు సాయంకాలంలో కంప్లీట్ చేసి కొంచెం చెప్పండి చంద్రయ్య గారు. నాకు దేవుడు అంటే చాలా భక్తి, అది ఓకే. ఇంకోటి సీతారెడ్డి అంటే చాలా ఇష్టం. దానికోసంగా నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. కానీ ఈ రోజు కాకపోయినా పని ప్రస్తుతం మనం 1.5 కోటి చెప్పాము, ఇమ్మీడియట్గా పిలిచాను. 1.60 ఓకే. నేను 1.5 అంటే 1.20 గురువు అన్నావు, సరే పిలిచేశాను అన్నానా? సరే ఎట్టో సర్దుకున్నాను లేదంటే అయిపోయింది కదా. అంటే మా సోదరుకి కూడా అటు కోవూరు కూడా కోర్టుకు పిలుచున్నాం. అది రోడ్డు ఆగిపోయింది 50 లక్షలు. అక్కడి నుంచి పర్మిషన్ అయ్యాక ఆమె పిలుస్తాం. మళ్ళీ కమలాకర్ రెడ్డి గారు మా కోవూరు మర్చిపోయారు సరే అని అనుకుంటాడేమో. వారికి ఇప్పుడే చెప్తున్నాను, మా వయసు ఓకే మీరు అది చూస్తున్నారు ఎక్కువగా. మా వీసీ చేత పర్మిషన్ పెట్టించాం. ఓకే శ్రీధరెడ్డి గారు. నిమజ్జనానికి ఘాట్ ఎంతో మంది సహాయ సహకారాలతో, ముఖ్యంగా చెప్పాలంటే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ చొరవతో ఒక చక్కటి గణేష్ ఘాట్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా. ఆ సమీక్షలో గణేష్ ఉత్సవ సమితి చేసిన సూచనల్ని అధికారులంతా కూడా
కూడా నోట్ చేసుకుని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక 10 రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో, ఈ రోజైతే ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ముఖ్యంగా కార్పొరేషన్ విక్రమసింహపురి గణేశోత్సవ సమితి నగర కార్పొరేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు కానీ కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారం కానీ దీంట్లో ఎంతో ఉంది. అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది. ఏదైతే ఒక 3 ముజాయిదీన్ గారు అది టెండర్లు ఇచ్చారంట కదా, 3 లక్షల 8 లక్షలతో ఏమొస్తాయి దానికి 12 మీటర్స్ హై మస్ట్ ఎప్పుడు లోపల వచ్చేస్తాయి. టెండర్ అయిన నేను ఒక 1 నెలలో నెల అంటే ఈ నెల టెండర్లు అయిపోతే 7 days టెండర్ 7 days టెండర్. వెరీ గుడ్. అంటే టైంకి చేస్తే సంతోషం. అదేవిధంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి మరో రిక్వెస్ట్ అడిగారు. కార్పొరేషన్లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా కార్పొరేషన్ ఎత్తున ఆ భారం పడకూడదని చెప్పని నోడా చైర్మన్ కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో, నోడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. దాదాపు 80 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఆ సెంట్రల్ లైటింగ్ ఓవరాల్ అన్ని కూడా నోడా చైర్మన్ గారు వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత వారి అధికారులు చంద్రయ్య గారు వచ్చున్నారా, ఎంతకు వచ్చింది ఎస్టిమేషన్ 80 lakhs వచ్చింది. వారు వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించి అడిగిన వెంటనే ప్రకటించిన దానికి నోడా చైర్మన్ గారికి ఒక శాల గప్పు కూడా సత్కారం చేస్తామని తెలియజేస్తూ, సురేందర్ రెడ్డి గారు విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ పక్షాన వారికి కావాల్సినటువంటి అభ్యర్థనలు సూచనలు చేస్తారు. అధికారులు నోట్ చేసుకుంటారు. అయిన వెంటనే కమిషనర్ గారు ముగింపు ఉపన్యాసం చేస్తారు. చేయాలంటే నాకున్న పరిజ్ఞానం మేరకి ఒక 15 కోట్ల రూపాయలు నిధులు అవసరం. అమృత్ పథకం వల్ల అది సాధ్యమవుతుంది. గతంలో ప్రయత్నించాం. ఆ 16 నెలలు నేను అధికారం దూరంగా జరగటం, ఆ తర్వాత నిధులు ఆగిపోవటం అందరికీ తెలిసే. ఇప్పుడు మళ్ళీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు దీని ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తప్పకుండా ఆ 15 కోట్ల నిధులు విడుదల చేయిస్తాను. గణేష్ ఘాట్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దానని చెప్పని పొంగూరు నారాయణ గారు హామీ ఇచ్చి ఉన్నారు. వచ్చే సమీక్షలో పొంగూరు నారాయణ గారు కూడా ఆహ్వానించి వీలైతే వారి చేత ఆ రోజే అధికారికంగా ఒక ప్రకటన కూడా జారీ చేసేదానికి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితితో కలిసి శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పని మాట చెప్తూ ఉన్నా. ఈ సంవత్సరం ఇందాకే చెప్పాను 8 లక్షలతో ఆ యొక్క ఐమాక్స్ రైట్ల కోసం కమిషనర్ గారు చెప్పిన వెంటనే టెండర్లు పిలిచారు. ముజాహిదీన్ గారు 7 days టెండర్స్ కాబట్టి ఈరోజు 19th కాబట్టి తొందరగా టెండర్లు కంప్లీట్ చేసి కాంట్రాక్ట్ రిక్వెస్ట్ చేస్తే నెల టైం కరెక్ట్గా సరిపోతుంది మనకి 27 to 27. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకోండి. అవసరమైతే మిగతా 1-2 రోడ్లలో సెంట్రల్ లైట్ ఇబ్బంది జరుగుతున్నాయి. కావాలంటే దాన్ని తాత్కాలికంగా ఆపివేసి మీరందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని చేయాలని కోరుకుంటున్నా. ఇక రెండోది అతి ముఖ్యమైనది 80 లక్షల రూపాయల నిధులు ఈరోజు నోడా ద్వారా విడుదలవుతున్నాయంటే దానికి కారణం నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఆనాడు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014-19లో ఆ రోజు పొంగూరు నారాయణ గారు, మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, అన్నిటికీ మించి కేంద్రంలో మా పెద్దాయన వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ చొరవ తీసుకుంటే క్షేత్రస్థాయిలో ఉదయం రాత్రి నిలబడి పనులు వేగవంతంగా చేయించింది కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎవరవునన్నా కాదన్నా దీన్ని అందరూ అంగీకరించాలా. ఒక్కసారి అందరూ చప్పట్లతో కరతాళ ధ్వనులతో అభినందించాలని కోరుకుంటూ, అదేవిధంగా వారికి మరో అదృష్టం దక్కింది. నిజంగా నేనైతే అదృష్టంగానే భావిస్తున్నా. గణేష్ ఘాట్ 80 లక్షల రూపాయలతో గణేష్ ఘాట్
ఇందాక సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు మొత్తం ఘాట్ అంతా కూడా సుందరగిరి కరెంటు సౌకర్యం కావాలి అడిగిన వెంటనే రెండో మాట మాట్లాడకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చి విసి గారితో మాట్లాడి చొరవ తీసుకున్నారు. అది వారే ఇప్పుడు ప్రకటిస్తారు. ఈ సంవత్సరం గణేష్ ఘాట్ లో నోడా యొక్క పాత్ర అత్యంత అధికంగా ఉండే విధంగా ఉండబోతుంది తెలియజేస్తూ, ఇక ఇరిగేషన్ మిగతాది మా కార్పొరేషన్ అధికారులు చురుగ్గా ఉంటారు, వారికి చెప్పాల్సినంత అవసరం లేదు. వారు అన్ని విషయాలు కూడా ఒక వారం ముందు మాట్లాడుకుంటాం, అన్ని క్లోజ్ అవుతాయి. విద్యుత్ శాఖ అధికారులు అదే పరిస్థితి. కాదంటే ప్రతిసారి కూడా మాకు ఒక డిపార్ట్మెంట్ తో సమస్య వస్తూ ఉంది. ఏందా డిపార్ట్మెంట్ సమస్య అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. దయచేసి ఇరిగేషన్ బాధ్యులు ఎవరున్నారో ఒక్కసారి లేస్తే. ఎవరు రాలేదా? చెప్పలేదా? చెప్పని చెప్పాను కదా, వద్దని చెప్పానా? సరే, ఇరిగేషన్ అధికారులకి నేను ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి ఈరోజు సాయంకాలం లోపే సురేందర్ రెడ్డి గారితో మాట్లాడమని, రేపో ఎల్లుండో ఓన్లీ ఇరిగేషన్ అధికారులు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీతో కలిసి వారికి ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసి అందిస్తామని తెలియజేసుకుంటూ, మరో మిత్రుడు భయ్యావాసు గారికి, పిటి సత్యనారాయణకి, మరో మిత్రుడు బీజేపీ జిల్లా అధ్యక్షులు మన వంశీ గారికి, మోహన్ రావు గారికి, మహేష్ గారికి, అందరికీ వేదిక అలంకరించినటువంటి మాజీ మేయర్ భానుశ్రీ గారికి, మా చెల్లెలు మా ఇంటి ఆడపడుచు కువాకుల విజయలక్ష్మి గారికి, కమలాకర్ రెడ్డి గారికి, సిఐ గారికి, ఇక్కడ ఇచ్చేసిన స్థానికులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం ఏదైతే అన్ని పార్టీలు కలిసి చేయాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ పరంగా ఆ చెప్పే హక్కు నాకు ఉంది కాబట్టి ఈ డివిజన్ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్ బాబుకి, అదేవిధంగా కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియకి, అందరికి కూడా ఈ డివిజన్లోని నాయకులందరికీ కూడా చెప్తున్నా, ఈ పనులన్నీ కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితితో కలిసి మీరు కోఆర్డినేట్ చేసుకోవాలని డివిజన్లో ఉండే బీజేపీ జనసేన నాయకులు కోరుతూ, అదేవిధంగా అన్ని పార్టీ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా దీంట్లో పాల్పంచుకోవాలని, ఈసారి గణేష్ ఉత్సవాలు అద్భుతంగా జరిపి ఏదైతే 80 లక్షల పనులు కాస్త ఆలస్యం అవుతాయి, కానీ గణేష్ నిమజ్జనం లోపే దాన్ని శంకుస్థాపన చేసుకుని పనులైతే ఖచ్చితంగా ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. కార్తీక దీపోత్సవ సమయానికి గణేష్ ఘాట్ కాశీ ఘాట్ ని తలపించే రీతిలో తీర్చిదిద్దడానికి అటు నేను గాని, నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాని, గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు, ముఖ్యంగా మా కమిషనర్ నందన్ గారు కాస్త కార్పొరేషన్ నిధులు ఈ మధ్యకాలంలో ఉండేని మేము లాగేసాం. ఆ రోడ్లు ఏడకాలు ఆడని చెప్పని ఇంక అడగాలంటే నూరు కూడా రావటం నందన్ గారిని, కాస్త వాళ్ళ సమయం ఇస్తే వాళ్ళు కాలు చేయి కూడేసుకుంటే మళ్ళీ గణేష్ ఘాట్లో కూడా వాళ్ళని కూడా పాత్ర కూడా ఉంటుంది. ఏది ఏమైనా మనస్ఫూర్తిగా నేను ఊహించలా, కల్లో కూడా ఊహించలా, అడిగిన వెంటనే కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ గణేశుడు ప్రత్యక్షమై చెప్పాడా అన్నట్టు 80 లక్షల రూపాయల పనులు 2 రోజుల్లో ఆమోదింపు చేశాయంటే ఇది మామూలు విషయం కాదు. అయితే శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడితో పూర్తి కాలేదు, ఆమోదించారు. టెండర్లు పిలవాలా, కాంట్రాక్టర్ రావాలా, పనులు స్టార్ట్ చేయాలా, పనులు పూర్తి చేయాలా, వీటన్నిటికి కూడా మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడకపోవచ్చు. అయితే నాకుంది ఆ కోరిక తీరాలని, పూర్తిగా 15 కోట్లు కూడా నాకే పెట్టాలని ఉంది. కానీ ల్యాండ్లో చూస్తున్నాం 2027 మార్చి ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవిలోనే ఉంటాను. నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అప్పటి వరకైతే ఈ పదవిలో ఉంటా. నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం. వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకు అంతా కూడా హామీ ఇస్తున్నాను. ఇంకొకటి వారిని ముందే అడిగాను, ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయి కింద దానికి వేసాం, ఏంది అదేమంటారు గొట్టం ఉండాలి, దాన్ని కొంచెం పైన వేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా. అదే రకంగా నోడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం క్యాన్సల్ చేయించున్నాం. అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం. ఇది ఏదో వాలిపోయి ఉంది, అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు శాసనసభ్యులు కాబట్టి. ఆ రోజు కూడా ఇది కట్ట రోజు అని అడిగాను. అక్కడ ఇల్లు లేపేటప్పుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడిని, పలానా సుబ్బమ్మ ఇల్లు పూర్తిగా తీసేయాలి సార్, ఆమె నీ పేరు చెప్తుంది, ఏం చేయమంటావు అంటే, ఆ పేరు సుబ్బమ్మ కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే గురువు పంజీ గురువు పూర్తిగా కొట్టుపాకు, కొంచెం కొట్టు అన్నాడు. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా, ఆయన చెప్పలే నా పేరు చెప్పాను, మీ ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నీ ఇల్లే తాగటం లేదని చెప్పాను నేను.
అంటే అతనంటే అంత గౌరవం నాకు. ఏదైనా పార్టీ ఎక్కడున్నా లాస్ట్కి ఒకే పాటలో కలుసుకున్నానండి, ఎడ తిరిగి ఎడకి వస్తున్నాం. అట్లా అతనిలో ఎప్పుడు పని చేయాలని ఒక తపన, అన్నిటికన్నా అతనిలో క్రమశిక్షణ, చెప్పిన టైం. నాకు కూడా నందమూరి బాలకృష్ణ లాగా ఆయనలాగా మెయింటైన్ చేయాలనుకున్నా. ఈ జన్మకైతే చేయలేదు. సీతారెడ్డిలాగా చేయాలనుకున్నా కానీ ట్రై చేస్తున్నా. ఈరోజు 5 నిమిషాలు ముందే రావాలనుకున్నా, కానీ మా ఆవిడ ఊళ్ళో లేదు, ఆమె అమెరికాకి వెళ్ళిపోయింది పిల్లకాయల కోసం. ఏమమ్మా 2 నెలలు వేసేసావు, నేనేం చేయాలంటే నీకు రాజకీయం కదా పెళ్ళం పిల్లకాయలు అది చూసుకొని నేను వెళ్ళిపోతానంది. కానీ ఇంట్లో అన్నీ చూసుకొని రావడంలో లేట్ అయింది. లేదా ఈసారి నీతో పోటీ పడతాను, ఖచ్చితంగా నీ టైంకి వస్తాను. ఇంకా నా సోదరులందరూ కూడా రేపు కార్తీక మాసానికి చంద్రయ్య గారు ఇక్కడ ఏ రోడ్డు బాగలేదో, ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో, ఎక్కడ పగిలిపోయిందో చాలా శుభ్రంగా ఉండాలి. ఆయన ఎంత అందంగా ఉన్నాడో అంత అందంగా రోడ్లు కావాలి. ఓకేనా? ఎక్కడ మిస్ కాకూడదు. చెప్దాం, టెండర్లు పిలుద్దాం, డబ్బులు వస్తాయి, రాకుండా ఎక్కడ పోతాయి, ఏ ఇబ్బంది లేదు, ఏదైనా చేద్దాం. ఇప్పుడు బాగా నేను చూసా ఒకరోజు నైట్ ఎమ్మెల్యే గారు ఏది చెప్తే నన్ను అడగబడలే. మీరు శ్రీధర్ రెడ్డి గారు ఏది మీకు నోడాకు ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్గా చేసేవచ్చు. ఆయన ఎమ్మెల్యే గారు నోడాకు చైర్మన్ కూడా అనుకోవచ్చు, దాంట్లో నో డౌట్. తప్పకుండా రేపు ముందుగానే మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ నన్ను ఎమ్మెల్యే పిలవటం, మిగతా ఒకప్పుడు మా మదర్ పార్టీ బీజేపీ సోదరులు ఎక్కడ ఉంటాం, మా గురువు గారు ఉంటాం, మిగతా అందరి మాజీ మేయర్ గారు ఆమె కూడా అనేక పనులు చేస్తున్నారు. వారు మా నందన్ గారు అందరు ఉన్నారు. మా నోడా స్టాఫ్ చంద్రయ్య గారు కానివ్వండి, బాలకోటయ్య గారు, ఒక అతను రాలేదు, మనోహర్ రెడ్డి గారు, మాకు ఒక జమ్ లాంటి ఇంజనీర్లు ఉన్నారు. ఇంకిద్దరు తీసుకుంటున్నాం. బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడు కూడా ఏది కూడా ఒక్క మాట మా శ్రీధర్ చెప్తే చేసి తీరుతాను. దీన్ని బ్రహ్మాండంగా చేసి ఆయనకి అంకితం చేస్తాను కూడా తెలియజేస్తాను. ప్రత్యేకించి గత 4 సంవత్సరాల కిందట 21 మనకి ప్రకృతి వైపరీత్యం కరోనా ఇబ్బంది పెట్టింది. మనకి నిమజ్జనం చేసుకునే ప్రదేశం గతంలో మనం ఒక కాలువ, పెన్నా నుంచి నీళ్లు బయటకు వచ్చి ఒక కాలువలో చేసేవాళ్ళం. చాలా ఇబ్బంది, ఇరుగ్గా ఉండేది. సో ప్రకృతి ఆ రోజు కరుణించి ఈ నెల్లూరు చెరువుకి గణేష్ నిమజ్జనం నెల్లూరు నుంచి 21వ సంవత్సరంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని కారణంగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసింది. అప్పుడు ప్రభుత్వం ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించకూడదని చెప్పి దానికి ఆటంకం కల్పించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే దాన్ని ఎదిరించి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి రాష్ట్రంలో ఉండే గణేష్ ఉత్సవాలు నిర్వహించే వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక ఉద్యమం చేసి కొన్ని నియమ నిబంధనలతో 5 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఆ నియమ నిబంధనలు పాటిస్తూ అదే రోజు నిమజ్జనం చేసే కార్యక్రమం తీసుకొచ్చి నెల్లూరు చెరువులో మనం నిమజ్జనం చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం సహకారం అందించకపోయినా మేమే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను అడిగి కొంత ధనం వెచ్చించి ప్రొక్కులు జేసీబీలు పెట్టి రూట్లు బాగు చేసుకొని మేమే గజీతగాళ్ళను పెట్టుకొని ఏర్పాటు చేశాం. పక్క సంవత్సరం ప్రకృతి కరుణిచ్చింది, శ్రీధర్ రెడ్డి కరుణిచ్చాడు. దీనికి గణేష్ ఘాట్ అని నామకరణం చేశాడు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ ఘాట్ అని ఈ నెల్లూరు నగరంలో వినాయక చవితి నిర్వాహకులకే కాకుండా హిందువులకి ఒక ప్రత్యేకమైనటువంటి వసతి కల్పించిన ఘనత మాత్రం శ్రీధర్ రెడ్డిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి ఉదయపూర్వకంగా గణేష్ భక్తులందరూ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితిన ఉదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గణేష్ ఘాట్ ఏర్పాటు చేయడమే కాకుండా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏదైతే చెప్పిందో, ఏదైతే అడిగిందో దాన్ని క్రమం తప్పకుండా నేను చేస్తాను, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏమి ఆదేశిస్తే అది నేను చేస్తానని చెప్పి చిత్తశుద్ధితో వారు చేస్తున్న ప్రయత్నానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సంబంధించి మేము ఏం కోరామో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం శ్రీధర్ రెడ్డి దగ్గరుండి బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీ గారిని కావాల్సిన కూర్చో. ఈ గణేష్ ఘాట్ వద్ద కొంత
చిన్నపిల్లలు అట్లా ఈవినింగ్ ఫ్యామిలీస్ వస్తున్నాయి కాబట్టి చిన్నపిల్లల కోసం సౌకర్యం కోసం ఒక వసతి ఏర్పాటు చేయమని, ఈ చెట్లుండే ప్రదేశం చాలా ఎక్కువ ఉంది, దాన్ని కొంచెం కానీ మట్టి లెవెల్ చేసి కొంత ఇసుక దోలి కొన్ని చిన్నపిల్లలు తీసుకోపోవడానికి వారి సహకారం అందిస్తూ ముందుకు తీసుకోబోతున్నాడు. ఇది 21 తర్వాత 25వ సంవత్సరం, దాదాపుగా శ్రీధర్ రెడ్డి గారు ఈ ప్రయత్నంలో ప్రారంభించిన తర్వాత 4వ సంవత్సరం ఇది వస్తుంది. ఈ కోసం పెడుతున్నాం. ఆ ఖర్చు ఈ బండుగానే వేసేస్తే వాటర్ లెవెల్ అటు ఇటు కంట్రోల్ చేసుకోవడానికి స్లూయిస్ పెడితే మనకి గుర్రపు డెక్క కంట్రోల్ అవుతుంది. దాంతోపాటుగా వాటర్ తగ్గి నిమజ్జనానికి ఇబ్బంది ఉంటే మనం పంపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఈ క్రమసింహపురి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.